each and every one of you seated before your television waiting for this program. ఈ కార్యక్రమానికి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ యేసునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాము. We thank God for this opportunity that we can come into your homes and sit with you for this knowledge of the Holy Bible. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకునేటువంటి కార్యక్రమంకు ఈ రీతిగా మీ గృహంలోనికి మేము రావడం సంతోషంగా ఉన్నది. In the previous episodes we have seen how there was confusion between the Pharisees and the Sadducees. గత వారంలో పరిసయ్యులకును అలాగే సద్దూకయులకును మధ్య ఉన్నటువంటి విభేదాల గురించిన విషయాలను తెలుసుకున్నాము. Concerning the resurrection of Jesus Christ. అది కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించిన విభేదాన్ని మనం చూచాము. Paul stood in the precise spot where Stephen had stood, and the 71 Sanhedrin members included a few serving from the time of Stephen's trial. పౌలు గారు స్టెఫను ఆయన పరీక్షించబడుతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి 71 మంది సన్హెద్రిన్ సభ వారితో పాటుగా అదే స్థలంలో నిలబడినటువంటి వ్యక్తి. The president was Ananias, the high priest, since AD 47. ఆనాటి కాలంలో ఆ యొక్క సభకు ముఖ్యుడిగా ఉన్నటువంటి అననీయ ప్రధాన యాజకుడిగా క్రీస్తు శకము 47వ సంవత్సరం నుంచి కొనసాగుతూ ఉన్నాడు. He was one of the most aggressively greedy men ever to disgrace the office of high priest. ఒక ప్రధాన యాజకుడిగా ఉంటూ ఆ యొక్క ప్రధాన యాజక స్థితికి గొప్ప అపకీర్తిని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తిగా ఈ యొక్క అననీయ ఉన్నాడు. Apostle Paul was very clever that he wanted to bring the topic of resurrection, knowing it will create a division that would lead to a commotion, as Paul does not want to stand before the high priest. ఇక్కడ కనుక మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడుగా పునరుద్ధానాన్ని గురించినటువంటి విషయాలను కనుక లేవనెత్తినట్లయితే అది తప్పకుండా అక్కడ ఉన్నటువంటి సభలో గందరగోళాన్ని తీసుకుని వస్తుంది. కనుక అక్కడ నుంచి తనను బయటకు పంపించి వేస్తారని ప్రధాన యాజకుని దగ్గర తీర్పు తీర్చబడవలసినటువంటి అవసరత ఉండదు అని భావించాడు. The high priest for judgment. మరి అక్కడ ప్రధాన యాజకుడు న్యాయము కొరకు కూర్చొని ఉన్నాడు. The high priest would have given judgment against Paul to have him stoned to death. ఒకసారి ఈ యొక్క ప్రధాన యాజకుడు గనుక న్యాయం తీర్చినట్లయితే తప్పకుండా పౌలును మీరు రాళ్లతో కొట్టి చంపండి అనేటువంటి తీర్పుని తీర్చి ఉండేవాడు. Commander Claudius immediately rescued Paul from the crowd and put him in the barracks for that night. అయితే అధికారి అయినటువంటి క్లౌదియా చాలా జ్ఞానం కలిగినటువంటి వాడుగా వెంటనే అక్కడి నుంచి పౌలును తీసుకుని వెళ్ళి ఆ రాత్రి ఆ యొక్క చెరసాలలోని ఉంచివేస్తున్నాడు. That night the Lord appeared to Paul and told him. అయితే ఆ రాత్రి పౌలునకు దేవుడు ప్రత్యక్షమై ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. Be encouraged, Paul, just as you have witnessed to me in Jerusalem, you must preach the good news in Rome as well. పౌలు భయపడకుము, నీవు యెరూషలేములో నాకు సాక్షిగా ఉండినటువంటి రీతిగాని రోములోను కూడా నా కొరకు సాక్షిగా ఉండనై ఉన్నావని తెలియచేశారు. Paul would have been so happy to be in the presence of God and to get an assurance from him to go to Rome, which was Paul's only desire. కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో ఉండడం అనేటువంటి దానికి పౌలు ఎంతో సంతోషపడి ఉంటాడు. అంతేకాకుండా తాను ఎంతకాలముగానో ఆశించినటువంటి రోమునకు వెళ్ళనై ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా అతడు ఎంతో సంతోషించి ఉంటాడు అనుకుంటున్నాను. When you read the accounts of Paul's days in Jerusalem, you will get an impression that everything Paul did had failed miserably. ఒకసారి యెరూషలేములో పౌలు గారు చేస్తున్నటువంటి పనులను గనక మీరు ఆలోచన చేసినట్లయితే పౌలు తనంతట తానుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఉపయోగం లేనటువంటి రీతిగానే మారడాన్ని మనం గమనించవచ్చు. His attempt to win over the Jews only helped because of a riot in the temple, and his witness in Sanhedrin left the council in confusion. ఒకసారి మనము గమనించినట్లయితే ఆ యొక్క మరి ప్రజలైనటువంటి వారి మధ్య తాను మాట్లాడినటువంటి మాటలు ఎంతో గందరగోళాన్ని కలుగు చేసి ఉన్నాయి. ఆ తర్వాత సన్హెద్రిన్ సభలో ఆయన యొక్క మాటలు ఎంతో ఆందోళన కూడా కలిగినట్లుగా మనం చూస్తాము. But the Lord was pleased with Paul's testimony, and that is what that really counts. అయితే క్రీస్తు ప్రభువారికి ఈ యొక్క పౌలు యొక్క సాక్ష్యము ఉన్నతమైనటువంటిదిగా ఎంచబడినది కనుక ఆయన ఆ ప్రకారముగా నడిపిస్తూ ఉన్నారు. In all of this, the Lord was with Paul and fulfilling his perfect plan to get his faithful servant
to Rome. వీటన్నిటిలోనూ కూడా దేవుడు పౌలుతో సహకారముగా ఉంటూ ఆయనను తన యొక్క రోము పట్టణానికి నడిపించడంలో ఎంతో నమ్మకముగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. The next day, some of the Jews banded together to kill the apostle Paul. అయితే ఆ తర్వాత రోజున యూదులలో కొందరు తప్పక మేము పౌలును చంపివేయాలి అని నిశ్చయం చేసుకుంటూ ఉన్నారు. In fact, more than 40 of them bound themselves under an oath that they wouldn't eat until they killed Paul. నిజానికి వారిలో 40 మంది పౌలును చంపేంత వరకు మేము ఆహారము తినము అనేటువంటి ఒట్టును కూడా పెట్టుకుంటూ ఉన్నారు. They schemed in this manner. వారి యొక్క ప్రణాళిక ఎలా ఉన్నదంటే, They went to the high priest and elders suggesting a meeting would be arranged to hear Paul more clearly. వారు ప్రధాన యాజకుల దగ్గరకును పెద్దల దగ్గరకును వెళ్ళి ఇంకా పౌలును విచారించవలసినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఆయనను తీసుకుని రమ్మని అడగండి అంటున్నారు. The Sanhedrin would ask the commander to bring Paul to them. అలా అడగడాన్ని బట్టి సన్హెద్రిను సభ మధ్యకు పౌలు అధిపతి చేత పంపించబడుతూ ఉంటాడు. The distance between barracks and the Sanhedrin committee hall must be few hundred meters only. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సన్హెద్రిను సభ జరిగేటువంటి స్థలానికి అలాగే చెరసాలకును మధ్య కేవలము కొన్ని వందల మీటర్ల దూరం మాత్రమే ఉండి ఉంటుంది. Then the 40 Jewish assassins would strike ambush somewhere between the prison and the council hall. అయితే ఇలాగున పౌలును చంపడానికి అన్నట్లుగా నిశ్చయించుకున్నటువంటి 40 మంది ఈ సన్హెద్రిను సభకు తీసుకుని వచ్చేటువంటి మార్గము మధ్యములో ఒక చోట దాక్కొని ఉండాలని భావించారు. When Paul came near them, they would pounce on him and kill him. అయితే పౌలు వారికి సమీపించిన వెంటనే వారు ఆ యొక్క దాక్కున్నటువంటి స్థలంలో నుంచి బయటకు వచ్చి పౌలును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. I just want to take you through this scene. అయితే ఒక్కసారి ఈ యొక్క సన్నివేశాన్ని మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. How horrible it would have been. అది ఎంత భయంకరమైనటువంటి రీతిగా ఉండి ఉంటుందో. They informed the high priest and the elders and got their approval and permission so that they could kill him with their hand and weapons. ఈ రీతిగా వారు ప్రధాన యాజకుని దగ్గరకును అలాగే పెద్దలైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ప్రణాళిక వారికి తెలియచేశారు. వారి దగ్గర నుంచి కూడా అనుమతిని తీసుకొని వారి చేతి ద్వారానో లేకపోతే ఆయుధాలను ఉపయోగించి పౌలును చంపాలని నిశ్చయించుకున్నారు. Why should they get so angry with Paul? అయితే పౌలు మీద ఇంత కోపము వారికి ఎందుకు కలుగుతున్నది? After a long trip, he came only 12 days back to Jerusalem, and he was talking only about Christ and his resurrection. సుదీర్ఘ కాలము తర్వాత కేవలం 12 రోజుల క్రితం మాత్రమే పౌలు తిరిగి యెరూషలేమునకు వచ్చారు. వచ్చినటువంటి సమయం నుంచి కేవలం యేసు క్రీస్తు ప్రభువారి గురించి మాత్రమే బోధిస్తూ ఉన్నాడు. This period, it was almost 30 years after Christ's crucifixion, and the high priest and the elders were still angry to use the name Jesus Christ. ఇప్పటికీ యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత 30 సంవత్సరాలు జరిగిపోయినది. అయినప్పటికీ నేటికి కూడా ఈ యొక్క ప్రధాన యాజకులను అలాగే పెద్దలైనటువంటి వారు యేసు నామమును ఉపయోగించడానికి ఎంత మాత్రమూ ఇష్టపడడం లేదు. Last week I explained to you few years later how the high priest Ananias was brutally killed by the Jewish guerrillas in Jerusalem as prophesied by Paul. అయితే గత వారంలో ఈ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి అననీయ ఈ యూదులలో ఉన్నటువంటి గొరిల్లాలుగా లేకపోతే యుద్ధములు చేసేటువంటి వారుగా పిలువబడినటువంటి వారి చేత ఎలాగున వారు పౌలు యొక్క ప్రవచన నెరవేర్పుగా చంపబడ్డారో మీకు తెలియచేశాను. When the high priest Ananias commanded to strike Paul on the mouth, Paul immediately said to the high priest, God will strike you. ఇక సన్హెద్రిను సభలో ప్రధాన యాజకుడు పౌలు యొక్క నోటి మీద మీరు కొట్టండి అని చెప్పగానే పౌలు వెంటనే దేవుడు నిన్ను ముత్తును గాక అని చెప్తూ ఉన్నాడు. By this prophecy, Ananias was chased and killed. ఈ ప్రవచన నెరవేర్పుగానే అననీయ అతడు వేటాడబడుతూ ఉన్నాడు, చంపబడుతూ ఉన్నాడు. The cruel and cunning plan of the Jews was somehow leaked to Paul's nephew. అయితే ఈ యొక్క యూదులు చేసినటువంటి ఈ పన్నాగము మరి పౌలు గారికి మేనల్లుడికి తెలియచేయబడుతున్నది. This we can read in the book of Acts chapter 23
verses 20 to 21. ఈ విషయాలు మనము అపోస్తల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 20-21 వచనాల్లో వ్రాయబడ్డాన్ని చదువుతూ ఉంటాము. Paul's nephew not only gave details of the complete plot to Paul, but made a fervent plea to the commander not to yield the demands of the Jews that Paul be brought to them. పౌలు గారి యొక్క బంధువైనటువంటి ఈ యవనస్తుడు పౌలు గారి దగ్గరికి వచ్చి వారి యొక్క ప్రణాళిక తెలియచేయడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సైనిక అధికారికి ఈ సనేద్రిన్ సభవారు అడిగినటువంటి రీతిగా చేయవద్దు అనేటువంటి విషయాలను కూడా తెలియచేస్తూ ఉన్నాడు. I understand that Paul's sister may have settled in Jerusalem for many years, married to a Pharisee. నా యొక్క ఆలోచన ప్రకారముగా పౌలు గారి యొక్క మరి అక్కగారు యెరూషలేములో చాలా కాలం నుంచి నివసిస్తూ ఉండవచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఒకరిని వివాహం చేసుకుని ఉండవచ్చు. This nephew would be in the age group of 15 to 16 years of age, and his family must be rich and influential in the temple. ఈ రీతిగా పౌలు గారి యొక్క మేనలుడు ఆ యొక్క కాలంలో చాలా జ్ఞానం కలిగినటువంటి వాడుగా, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మందిరములలో చాలా ప్రభావం కలిగినటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడుగా 15 సంవత్సరాల వయసు వాడై ఉండవచ్చు. This young man had evidently reached a position of influence sufficient to gain admittance to the court. అయితే అక్కడ ఉన్నటువంటి సభలోనికి ప్రవేశించగలిగినటువంటి ప్రభావమును ఈ యొక్క యవనస్తుడు సంపాదించుకోగలిగాడు. We can assume that just as his uncle Paul, he would have been as wise and intelligent in getting the secret information to explain to the commander. ఈ యొక్క యవనస్తుడు తన మామ అయినటువంటి పౌలు గారి వలె చాలా జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుకనే ఈ యొక్క విషయాలను ఆ రహస్యాలను తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ యొక్క సైనిక అధికారికి కూడా తెలియచేయగలుగుతూ ఉన్నాడు. Luke might have been with Paul during this incident. అయితే ఈ యొక్క సందర్భము జరుగుతున్న సమయం అంతయు పౌలు గారితో పాటు లోకా గారు కూడా ఉండి ఉంటారు. This also suggests Luke knew Paul's sister and his nephew. ఇక ఇది మనకేమి తెలియచేస్తుందనగా లోకా గారికి పౌలు గారి యొక్క అక్క, అదే సమయంలో అతని మేనల్లుడు కూడా తెలిసే ఉంటాడు అనుకుంటాం. We do not know why Luke never mentioned about Paul's family in the Bible. అయితే ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు లోకా గారు పౌలు గారి యొక్క కుటుంబాన్ని గురించినటువంటి విషయాలను ఎందుకు రాయలేదో మనెవరికీ తెలియదు. Paul sensed danger and requested the officer nearby to take him to the commander and also to take his nephew secretly. ఇక మనం గమనించినట్లయితే పౌలు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారిని పిలిచి ఆ యొక్క యవనస్తుడిని సైనిక అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళమని, అంతేకాకుండా అతనిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అతడు చెప్పవలసినటువంటి విషయాలను అధికారికి తెలియచేయించమని అతడు అడుగుతూ ఉన్నాడు. The Bible says the commander held his hand and took him to a secret place, and there they told him all the information. అక్కడ మనం బైబిల్లో చూచినప్పుడు ఆ యొక్క అధికారి ఈ యొక్క యవనస్తుని చేతిని పట్టుకొని ఆ యొక్క సైనిక అధికారి దగ్గరకు తీసుకుని వెళ్ళడము, రహస్యముగా ఇతడు చెప్పేటువంటి మాటలను వారు వినడం గురించినటువంటి సంగతులు వ్రాయబడుతున్నాయి. All this happened in the Sanhedrin committee hall. ఇవన్నీ కూడా సన్హెద్రిను సభ దగ్గరలోనే జరుగుతూ ఉన్నాయి. All this was done in a very secret and confidential manner. ఇక ఇవన్నీ కూడా చాలా రహస్యముగా ఎవరికి తెలియబడనటువంటి రీతిగా జరగడాన్ని మనం చూడవచ్చు. The Bible also mentions that though he was a commander, still he was very particular that the information doesn't get into the wrong hands. ఇక్కడ బైబిల్ గ్రంథం మనం గమనించినట్లయితే ఈ యొక్క అధికారి మరి రోమా సైన్యాధికారి అయినప్పటికీ కూడా ఈ యొక్క సమాచారం అనేటువంటిది చెడవారి యొక్క చేతులలో పడకుండా ఉండడమే మంచిది అని భావించడాన్ని మనం చూడవచ్చు. It is not likely that either the sister or the nephew were believers, but certainly would have set them out of the religious circle. మరి మనం గమనించినట్లయితే పౌలు గారి యొక్క అక్క అలాగే ఆయన మేనలుడు విశ్వాసులా కాదా అనేటువంటిది మనకు పూర్తిగా తెలియదు, కానీ మతపరమైనటువంటి విషయాల నుంచి వారు దూరముగా ఉన్నారని మాత్రం మనం తలంచవచ్చు. But they were devout Jews and knew that the plot was evil. అయితే వీరు మరి చాలా నమ్మకమైనటువంటి యూదులుగా ఉన్నారు, అలాగే మరి ప్రధాన యాజకుని యొక్క ఆలోచన అన్యాయమైనదని కూడా వారికి తెలుసు. If we read the book of Exodus chapter 23 and verse 2, here it clearly says one not to pervert the law.
మనము నిర్గమాకాండం 23వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక చూసినట్లయితే అక్కడ మీరు అన్యాయముగా తీర్పు తీర్చకూడదు అనేటువంటి విషయాలు రాయబడ్డాన్ని మనం చూడవచ్చు. It was the providence of God that they were able to hear the news and convey it to Claudius. అయితే ఈ యొక్క యవనస్తునికి ఆ యొక్క సమాచారము తెలియపడము, అలాగే దాని తర్వాత ఆ విషయాలు క్లౌదియాకు తెలియచేయడం అనేటువంటిది కూడా దేవుని యొక్క సంకల్పమే అని మనం భావించుకోవచ్చు. God made Claudius believe that whatever the boy said was true. ఈ యొక్క యవనస్తుడే చెప్పినప్పటికీ కూడా క్లౌదియా ఆ యొక్క మాటలన్నీ నమ్మేటువంటి రీతిగా దేవుడే అక్కడ అతనికి కలుగు చేశాడు. Claudius's plan was simple and wise. ఇక్కడ క్లౌదియా చాలా జ్ఞానం కలిగినటువంటి వాడుగా చాలా సులువైనటువంటి ప్రణాళికను వేస్తూ ఉన్నాడు. He knew he had to get Paul from Jerusalem or there would be a murder plot, one after the other, till one of them succeeds. మనం గమనించినట్లయితే పౌలు ఏదో రీతిగా ఈ యొక్క యెరూషలేములో నుంచి బయటకు పంపించి వేయబడాలి, లేకపోతే అక్కడ ఇతడు ఉన్నంతసేపు ఏదో ఒక రీతిగా అతన్ని చంపడానికి అన్నట్లుగా ప్రణాళికలు వేయబడుతూ ఉంటాయి. వాటిలో అనుకోని సమయంలో వాటిలో ఒకటైనా మరి అది పౌలును చంపడానికి అన్నట్లుగా సఫలము కావచ్చు అని భావిస్తూ ఉన్నాడు. He also knew that he had determined the charges against Paul, or he might be accused of holding the Roman citizen without condemnation. మనము గమనించినట్లయితే పౌలును ఏదో రీతిగా వారు ఏం తప్పు చేశారో రాయాలి, లేకపోతే ఏ విధమైనటువంటి తీర్పు తీర్చకుండా ఒక రోమా పౌరుడిని మరి బందీగా ఉంచడం అనేటువంటిది తనకు ప్రమాదం అని కూడా క్లౌదియా భావిస్తూ ఉన్నాడు. He could solve both problems by sending Paul to Caesarea and putting him in authority of the Roman governor Felix. ఈ రీతిగా ఈ రెండు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అతడు చేసినటువంటి ప్రణాళిక ఏమిటి అనగా అతనిని మరి కైసరులో ఉన్నటువంటి ఫెలిక్స్ దగ్గరకు పంపించి వేసినట్లయితే అక్కడ అతనికి న్యాయము జరుగుతుంది, న్యాయము తీర్చబడుతుందని భావించాడు. If Paul had been a private citizen attempting to travel from Jerusalem to Caesarea, which is about 65 miles, Paul would have been an easy target for the conspirators. మరి పౌలు గారు ఒక సామాన్య పౌరుడుగా ఉండి కైసరే అనేటువంటి ప్రదేశానికి యెరూషలేము నుంచి వెళ్ళాలనుకున్నట్లయితే అది దాదాపుగా 65 మైళ్ళ దూరంలో ఉన్నది కాబట్టి తప్పకుండా అతనిని చంపడానికి ప్రయత్నం చేసేటువంటి వారికి సులువుగా ఈ పౌలు దొరికిపోయి ఉండేవాడు. But God arranged for 470 Roman soldiers to protect him. అయితే పౌలును సంరక్షించడానికి అన్నట్లుగా దేవుడు అతని కొరకు 470 మంది సైనికులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. This was almost all of the men in the temple garrison. మరి ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి సైనికులు ఎంతమంది ఉంటారో అంత సైనికులుగా వీరు కనబడుతున్నారు. Once again in his career, Paul was smuggled out of the city in the night time. మరి మరొకసారి పౌలు యొక్క జీవితంలో రాత్రి వేళ ఒక పట్టణములో నుంచి అతడు రహస్యముగా బయటకు పంపించి వేయబడుతూ ఉన్నాడు. In the book of Acts chapter 9 and verse 25, and also in the Acts chapter 17 and verse 10. ఒకసారి మనము అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనములోను అలాగే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వచన భాగాలను గనక చదివినట్లయితే in both these verses we read he was taken out during the night. ఈ రెండు వచనాల్లోనూ కూడా రాత్రి వేళ పౌలు పట్టణంలో నుంచి బయటకు పంపించి వేయబడ్డాని మనం చదువుతూ ఉంటాము. The first was in Damascus, where he was lowered in a basket. మొదటిదేమో దమస్కు పట్టణంలో జరుగుతున్నది. అక్కడ ఆయన కిటికీలో ఒక మరి తొట్టె ద్వారా కిందికి పంపించబడుతూ ఉన్నాడు. The second time at Thessalonica, where he was sent secretly to Berea in the night time. ఇక రెండవ దాని కనుక మనం గమనించినట్లయితే తెస్సలోనిక స్థలములో ఆ తెస్సలోనిక నుంచి బెరియా అనేటువంటి ప్రదేశానికి రహస్యంగా రాత్రి వేళ అతడు పంపించి వేయబడినాడు. If you read the book of Acts chapter 23 and verse 23, the commander ordered to prepare 200 soldiers. ఇక్కడ మనము అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 23వ వచనం దగ్గరికి వచ్చినట్లయితే ఆ అధికారి 200 మంది సైనికులను సిద్ధము చేయమని చెబుతూ ఉన్నాడు. 70 horsemen and 200 spearmen to take Paul to Caesarea at 9 p.m. 70 మంది గుర్రపు రౌతులను అలాగే 200 మంది ఈటెలు గలవారిని రాత్రి 9 గంటల సమయంలో సిద్ధము చేయమని అధికారి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. We can say that
It was a royal procession. మనము మరి ఇది ఒక రాజును తీసుకుని వెళ్ళేటువంటి విధానముగా తీసుకుని వెళ్ళబడుతున్నాడని చెప్పవచ్చు. We could say that this protection was for a servant of God rather than to protect a Roman citizen. Also, because of this, there was a heavy security provided for Paul. మరి ఆ యొక్క ప్రమాదాలను బట్టి కూడా ఈ పౌలునకు చాలా భద్రత అనేటువంటిది ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. The governor at that time was Felix. అయితే ఆ కాలంలో మరి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వారు ఎవరనగా ఫెలిక్స్. Felix was the Roman governor from AD 52 to AD 59. ఈ ఫెలిక్స్ గారు రోమా గవర్నర్గా క్రీస్తు శకం 52వ సంవత్సరం నుంచి 59వ సంవత్సరం వరకు పనిచేశాడు. This is the same position Pontius Pilate held. మరి పిలాతు గారు ఏదైతే గవర్నర్గా పనిచేశాడో అదే గవర్నర్ స్థలములో ఈ యొక్క ఫెలిక్స్ పనిచేస్తూ ఉన్నాడు. Pilate was the governor from AD 26 to AD 36. మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 26వ సంవత్సరం నుంచి 36వ సంవత్సరం వరకు పిలాతు అక్కడ గవర్నర్గా ఏర్పాటు చేయబడ్డాడు. While the Jews were given much freedom to govern themselves, యూదులైనటువంటి వారు తమ యొక్క అధికారిక విషయాలను తామే చూచుకునేటువంటి స్వాతంత్ర్యం ఇవ్వబడినప్పటికీ the governor with the army maintained the peace and collected the taxes. గవర్నర్ గారు తన యొక్క సైన్యం చేత ఆ ప్రదేశాల్లో శాంతి భద్రతలను అలాగే అక్కడ ఉన్నటువంటి పనులను వసూలు చేస్తూ ఉండేవాడు. Commander Claudius gave an official letter about the prisoner and details about the security arrangements. ఇక ఈ అధికారి అయినటువంటి క్లౌదియా ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారి గురించినటువంటి విషయాలను అలాగే తాను ఏర్పాటు చేసినటువంటి భద్రత గురించినటువంటి అంశాలను ఆయన ఒక ఉత్తరములో రాసి పంపిస్తూ ఉన్నాడు. By reading the book of Acts chapter 26 and verse 30, you can understand how in those days the letter was given. ఒకసారి మనము అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 30వ వచనములో గనక చదివినట్లయితే ఆనాటి కాలంలో ఉత్తరము రాసేటువంటి సమయంలో ఏ రీతిగా వారు ఉత్తరాలు రాస్తూ ఉండేవారో అర్థమవుతుంది. This format is still implemented today. ఈ యొక్క విధానం అనేటువంటిది నేటికి కూడా మనము ఆచరిస్తూ ఉన్నాము. The letter was given to Felix. They knew that Paul was good in his words and could defend any allegations. ఈ యొక్క పౌలు చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడని తన మీద మోపబడేటువంటి ప్రతి అపవాదును ఎదుర్కొనగలిగినవి అనే సంగతి వారికి తెలుసు. So they appointed an advocate called Tertullus. అందుకనే వారు తెత్తులు అనేటువంటి వ్యక్తిని తమ కొరకు అన్నట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. Even today, if the advocate is good, he can win a case. నేటికి కూడా మన కొరకు ఏర్పాటు చేసుకునేటువంటి న్యాయవాది మంచివాడైనట్లయితే మనము ఏ యొక్క కేసునైనా మనము జయించగలుగుతాము. The lawyers complimented the governor Felix because the governor's money brought quietness to the land. The first charge was that Paul was a troublemaker. అతడు చేసినటువంటి ఫిర్యాదులలో మొదటిది ఏమిటి అనగా పౌలు ఎంతో అల్లరిని రేపుతూ ఉన్నాడని చెబుతున్నాడు. Stirring up riots among the Jews among the world. యూదుల మధ్యను ఆ తర్వాత ప్రపంచంలో అనేకుల మధ్య ఇతడు ఎన్నో గొడవలను రేపుతూ ఉన్నాడని కూడా చెబుతూ ఉన్నాడు. The second charge was that he was the ringleader of an unrecognized religious cult which is against Roman law. ఇక రెండవదిగా అతడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అనగా రోమా ప్రభుత్వానికి రోమా మతాలకు వ్యతిరేకమైనటువంటి ఒక మరి గుర్తింపు లేనటువంటి మతమును గురించినటువంటి విషయాలను ఇతడు బోధిస్తూ ఉన్నాడని కూడా చెబుతున్నాడు. And the last charge was that Paul had tried to discredit the temple. ఇక మూడవదిగా అతడు తెలియచేస్తున్నటువంటిది ఏమిటి అనగా యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి అతడు అపకీర్తిని తీసుకుని వచ్చాడని చెబుతున్నాడు. These accusations would persuade the governor Felix to execute Paul in order to keep peace in Palestine. అయితే పాలస్తీనా ప్రదేశంలో శాంతి అనేటువంటిది నెలకొల్పడానికి అన్నట్లుగా తప్పకుండా ఈ యొక్క ఫిర్యాదులు ఈ ఫెలిక్స్ గారిలో కోపాన్ని తీసుకుని వచ్చి పౌలును మరణశిక్షకు విధించేటువంటి రీతిగా చేస్తుందని భావించాడు. Paul refuted those accusations point by point, and he was able to present the good news through his defense. అయితే మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు తన మీద మోపబడినటువంటి ఈ ఫిర్యాదులన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకదానిని When Paul was talking about righteousness and self-control and the day of judgment, the governor Felix was not in the mood to listen as he was living
with another man's wife. అయితే ఎప్పుడైతే పౌలు భక్తుడు అక్కడ న్యాయమును గూర్చియు అలాగే మరి అక్కడ దేవుని యొక్క తీర్పు దినమును గురించినటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు, ఫెలిక్స్ ఆ మాటలు వినలేకపోతూ ఉన్నాడు. ఎందుకనగా అతడు ఆనాటి కాలంలో వేరొక స్త్రీతో అతడు జీవిస్తూ ఉన్నాడు. When Paul boldly told about justice, adultery and judgment, అయితే పౌలు భక్తుడు ధైర్యముగా అక్కడ న్యాయాన్ని గురించినటువంటి విషయాలను, వ్యభిచారం గురించినటువంటి విషయాలను, అలాగే తీర్పు దినాన్ని గురించినటువంటి విషయాలను తెలియచేశాడు. the Bible says Felix trembled and was terrified and told him to leave until he was called back. ఈ యొక్క బైబిల్ గ్రంథములో మనం గమనించినప్పుడు ఫెలిక్స్ ఎంతో భయపడినట్లుగా వణిగిపోతూ, నీవు నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపో, మరలా నేను పిలిచినప్పుడు మాత్రమే నీ సంగతి నేను వింటాను అని పంపించి వేయడాన్ని కూడా మనం చూస్తాము. The governor Felix expected that Paul will give some money as bribe so that he can release him. ఈ యొక్క గవర్నర్గా ఉన్నటువంటి ఫెలిక్స్ ఏమని భావిస్తూ ఉన్నాడు అనగా, ఎంతో కొంత సొమ్మును ఈ యొక్క పౌలు దగ్గర నుంచి అతడు తీసుకోవడాన్ని బట్టి పౌలును విడిపించవచ్చులే అని భావించాడు. Suddenly he was transferred to Rome. అయితే అకస్మాత్తుగా అతడు తిరిగి రోమునకు పిలువబడుతూ ఉన్నాడు. So he kept Paul in prison and reached Rome. కనుక పౌలును అక్కడ చెరసాలలోని విడిచిపెట్టి వేసి రోమునకు తిరిగి వెళ్ళిపోయాడు. Now the new governor Festus was appointed in Caesarea. అయితే ఇప్పుడు కైసరే అనేటువంటి ప్రదేశానికి నూతనముగా ఒక గవర్నరు ఫెస్తు ఏర్పాటు చేయబడుతున్నాడు. We will see about Paul's trial before Governor Festus in the next episode. అయితే వచ్చే వారంలో ఈ యొక్క గవర్నర్ అయినటువంటి ఫెస్తు ఎదుట పౌలు ఏ రీతిగా ఆయన పరిశీలించబడుతూ ఉన్నాడో వచ్చే వారంలో తెలుసుకుందాం. We do hope that you enjoyed this program, and we hope to see each and every one of you again next week, same time, same place. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ చూచారని భావిస్తూ ఉన్నాను. అలాగే వచ్చే వారంలో ఇదే సమయంలో ఇదే స్థలంలో తిరిగి కలుసుకుంటామని కూడా భావిస్తూ ఉన్నాను. God bless you all. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక.